బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో సేవలు అందించి పార్టీ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉద్యమకారుడుగా గుర్తింపు పొందిన అక్కినేపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు 41వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం నాదే అంటున్న వెంకటలక్ష్మి నరసింహారావుతో స్టార్ 9 న్యూస్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. రైట్, ఇది మొత్తానికైతే నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్లో రసవత్తరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 41వ డివిజన్ సంబంధించి కన్నారావు గారు, అక్కినేపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు చాలా మోస్ట్ సీనియర్ లీడరు, బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్గా కొనసాగుతున్నారు. తాను అంటే ఇదివరకు 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా 41వ డివిజన్ ఏమాత్రం అభివృద్ధి చెందించలేదు. ఈసారి వాళ్ళని పక్కన పెట్టేసి ప్రజలంతా మా వైపే ఉన్నారు, ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని తాను ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 41వ డివిజన్లో డ్రైనేజీ సమస్యతో పాటు వీధి లైట్ల సమస్య, మిగతా అండర్ గ్రైనేజ్ సమస్య, చెత్త సమస్య ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే గత అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక 4 రోడ్లను మాత్రమే ఏర్పాటు చేసి అభివృద్ధి అంటూ నల్గొండ మొత్తం కూడా అభివృద్ధి చెందినట్లుగా చూపిస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు. ప్రజలంతా మాత్రం అంతర్గతంగా కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మహిళల కోసం, విద్యావంతుల కోసం, రైతుల కోసం చేసినటువంటి అన్ని వర్గాల కోసం చేసినటువంటి ఆ అభివృద్ధి మాకు కలిసి వస్తుంది. నల్గొండ కూడా గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందింది, దానికి అనుకూలంగానే ఆ అనుకూల ఫలితాలు వస్తాయని తాను చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చకిలం అనిల్ కుమార్ వారి సతీమణి అయినటువంటి వసంత గారు ఈసారి బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకోబోతుందని తాను ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికైతే రసవత్తరంగా పోరు కొనసాగుతుంది, ఖచ్చితంగా విజయం సాధిస్తామని కన్నారావు గారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాగర్, నల్గొండ 41వ డివిజన్ నుండి. 41వ వార్డు ప్రజలందరికీ నా తరఫున ధన్యవాదాలు, ప్రజలందరికీ నమస్కారాలు. ఈ వార్డులో 41వ వార్డులో ఫస్ట్ కార్పొరేటర్ అభ్యర్థిగా మన కన్నారావు అన్నని మనం భూపాలన్న టికెట్ ఇచ్చిండు. అన్న పెద్ద మెజార్టీలో గెలవాలని ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉంటుంది. ప్రజలు కూడా కొత్త వాళ్ళు కావాలని కోరుకుంటారు, కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారు చూద్దాం. అట్లా కూడా లాస్ట్ ఇయర్ మా గవర్నమెంట్ కూడా ఉంది, గవర్నమెంట్ ఉన్నంత మాత్రం అధికారం రావాలని ఏం లేదు. లాస్ట్ ఇయర్ మా గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా సీట్లు వచ్చినాయి, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము కూడా కొడతాం, మాకు కూడా వస్తాయి సీట్లు, అంటే ఏం లేదు, అనుమానమే లేదు. అన్న తప్పకుండా భారీ మెజార్టీతో అందరూ కూడా కసి ఉంది. ఈసారి కన్నారావు అన్న ఒక ఉద్యమకారుని గెలిపించుకుంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అసలు బీఆర్ఎస్ అంటే ఏంటి, బీఆర్ఎస్ నుంచి ఎట్లా వచ్చింది, అసలు కేసీఆర్ ఏంది, అసలు కేసీఆర్ ఏం చేసిండు అనేది అన్నకు అన్నీ తెలుసు. ఇప్పుడు మేము మధ్యలో వచ్చి ఆయన ఏజ్లో మా ఏజ్ ఏం చిన్నదే, అందుకనే అన్న కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈసారి కన్నారావుని గెలిపాను ప్రతి ఒక్కరు, కాదు బయట చెప్పట్లేదు కానీ లోపల అందరికీ ఉంది. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి కంపల్సరీ. అందరూ ఒక్కొక్కరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళని అందరూ కూర్చోబెట్టాలి ఇంకా అనేది అందరూ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. కాదు బయటికి జనం భయపడుతూ రావడానికి, లోపల మాది మాకు ఉన్నది. మేము కంపల్సరీ భారీ మెజార్టీతో ఈసారి కొట్టబోతున్నాం 41వ వార్డులో. జై తెలంగాణ, జై తెలంగాణ. రైట్, తెలంగాణలో మున్సిపాలిటీ నగరపాలిక సంస్థల ఎన్నికలకు నగరం మోగడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులంతా కూడా రాజకీయ పార్టీల గుర్తులపైన పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలకు చాలా డిఫరెంట్ ఉంది. గత ఎన్నికలు వివిధ గుర్తులు వచ్చినాయి. ఈసారి మాత్రం రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తమ రాజకీయ పార్టీ ప్రాబల్యం మేరకు ఎట్లా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి, ఎటువంటి డివిజన్లు కాపాడుకోవాలి, ఎట్లా విజయం సాధించాలి, అధికార పార్టీ పైన ప్రతిపక్ష హోదా పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా నల్గొండ కార్పొరేషన్గా మారడంతో అభ్యర్థులంతా కూడా విజయం సాధించాలని ఒకరిపైన ఒకరు వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ కార్పొరేషన్ 41వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అక్కినేపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు గారు అలియాస్ కన్నారావు గారు మనతో పాటు ఉన్నారు. వారు విస్తృతంగా 41వ డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీరు ప్రజలకు వెళ్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది, అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు గుర్తించారు, స్పందన ఏ విధంగా? నమస్కారం సార్, నేను 41వ డివిజన్ కార్పొరేటర్గా
భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఈ 41వ వార్డులో 41 డివిజన్లో బ్రహ్మాండమైన ప్రజల్లో స్పందన ఉన్నది. గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్లు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో అటల్ ఫ్లాప్ అయినరు. వీళ్ళ విషయంలో చాలా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు భారత రాష్ట్ర సమితికి. మేము ఖచ్చితంగా గెలుస్తాం. నల్లగొండ కార్పొరేషన్ మొట్టమొదటిసారిగా ఏర్పడిన సందర్భంగా ప్రజలలో కూడా మంచి చైతన్యం వచ్చింది. గతంలో పనిచేసినటువంటి వాళ్ళు సరైనటువంటి పారిశుద్ధ్య నిర్మూలన కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఏమీ చేయలేకపోవడం వలన వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ వైఫల్యం చెందడం వలన ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా మేము కార్పొరేషన్లో భారత రాష్ట్ర సమితి కార్పొరేషన్ దక్కించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలపై మేము ఎన్నో పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము. 48 డివిజన్లకు 48 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నిన్నటి ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి గారు అన్నారు. ఈ విషయంపైన ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా ఈరోజు మిర్యాలగూడ బహిరంగ సభ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్గా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఒక సీనియర్ లీడర్గా ఈ అంశంపైన ఏ విధంగా స్పందిస్తారు? ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆచరణకు అమలు కానటువంటి పథకాలు 100 పథకాలు ప్రకటించింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి పథకాలే ఇప్పటికీ పెన్షనర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ తీవ్ర నిరసనతో ఉన్నారు. ఈ విజ్ఞులైనటువంటి నల్లగొండ పట్టణ ప్రజలు ముఖ్యంగా ఈ ఎన్నికలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టి అవుతుంది. నేను అనుకుంటున్నా బహుశా ఈ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఒక 6 నుంచి 7 సీట్లకు మించి పెరగవని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా మేము ఈ కార్పొరేషన్ను గెలుపుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చకిలం చైతన్య వసంత గారిని ప్రకటించారు. అటువైపేమో మాజీ మున్సిపల్ చైర్మన్ బురి చైతన్య గారిని ప్రకటించారు. ఇద్దరి మీద పోటాపోటీగా జరిగేటువంటి అంటే ఒకసారి ఎవరైతే ఈసారి కార్పొరేషన్ ఏర్పడినారో మొదటిసారి మేయర్గా ఉంటే ఇది చారిత్రాత్మకంగా నిలిచిపోయేటటువంటి అంశం. బీఆర్ఎస్ పార్టీ అంటే మీ డివిజన్తో పాటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి మీరు ఒక సీనియర్ లీడర్గా ఎలాంటి వ్యూహాత్మకంగా ఎలాంటి పథకాలు రచిస్తున్నారు? ముఖ్యంగా మేము గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కేవలం పారిశుద్ధ్య విషయంలోనే చెత్త ట్రాక్టర్ల దగ్గర నిలబడి ఈ వాట్సాప్లలో గ్రూపులలో పెట్టుకొని ఇదే అభివృద్ధి అని చెప్పి పంచరంగుల ప్రచారం చేసారు. కానీ మేము ఈసారి కార్పొరేషన్ నల్లగొండ కార్పొరేషన్ అయినాక అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు. ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో మీరు చెప్పినటువంటి మన ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే చెప్పినో గతంలో మేము వేసిన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో ఇప్పటికీ ఏ ఇళ్ల నుంచి కూడా కనెక్షన్స్ కలపలేదు. ఇప్పటికీ డ్రైనేజ్ సమస్య ఆ విధంగానే ఉంది. ముఖ్యంగా రేపు మేము జరిపేటువంటి కార్యక్రమాలు పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలోనే మేము కీలకంగా దృష్టి పెట్టి బస్తీలలో ఈ ముఖ్యంగా ఈ శ్రీనివాస్ నగర్ కాలనీ, ఆండాళ్ నగర్ అటువంటి చిన్న చిన్న బస్తీలలో ఒక బస్తీలాగా ఏర్పాటు చేసి స్లమ్ ఏరియాగానే మార్చారు తప్ప ఇవి మాత్రం నగరీకరణ జరిగినట్టుగా అవపడతలేవు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం గతంలో చేసినటువంటి కార్పొరేషన్ మన మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఒక్కొక్కరు 3 సార్లు గెలిచిరు, అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ప్రజల్లో అదే తిరుగుబాటు వస్తున్నది. ఖచ్చితంగా మేము కార్పొరేషన్ దక్కించుకుంటాం. నేను కూడా 41వ డివిజన్లో ఈసారి గెలుపుతోని షూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు? ఎంత అనుకుంటారు మెజార్టీ అనేది ప్రజలు నిర్ణయిస్తారు, మీరే చూస్తారు అవి ఏ విధంగా జరుగుతుందని. చివరిగా చెప్పండి, 41వ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఏంటి, సందేశం ఏంటి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మా 41వ వార్డులో శ్రీనివాస్ నగర్, ఆండాళ్ నగర్, పద్మావతి నగర్ కాలనీలలో ఏదైతే ఇప్పుడు ప్రధాన సమస్యలు అయితే ఉన్నాయో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యని ఇక్కడ ప్రధాన సమస్య. ఇక్కడ కేవలం ఈ చెత్త విత్తడం ఏదైతే ఉన్నదో పొద్దున్న సాయంత్రం జరగాల్సింది, డోర్ టు డోర్ కలెక్షన్ చేయాల్సి ఉన్నది. కానీ కేవలం ఒక పూటతోనే సరిపెట్టుతూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం రేపు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మేము ఈ ప్రధాన సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టి పెట్టి మంచినీటి సమస్య కానీ పారిశుద్ధ్య నిర్మూలన కానీ వీటి విషయంలో ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి రోడ్లు కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మా 41వ డివిజన్